హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే సైంటిస్ట్ పోస్టులకి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. సో ఇక్కడ మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళు అయితే సైంటిస్ట్ పోస్టులకి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో సైంటిస్ట్ గ్రేడ్ 4లో మనకి పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద రిలీజ్ చేశారు. ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో 21 ఫిబ్రవరి నుంచి మనకి స్టార్ట్ అయింది. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి మనకి April 3 అయితే ఉంది. April 3 5 PM వరకు మనకి అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఇక్కడ మనకి పోస్టులు అనేవి ఎన్నో చూద్దాం. సో సైంటిస్ట్ గ్రేడ్ 4 సో పోస్టులు ఇక్కడ మనకి 30 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అయితే మెన్షన్ చేశారు. సో అన్రిజర్వ్డ్ 14 ఉన్నాయి, EWS 3 ఉన్నాయి, ఓబీసీలో 6, ఎస్సీలో 7 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి బేసిక్ పే స్కేల్ వచ్చేసరికి 67,700 నుంచి 2,08,700 వరకు అయితే ఉంది. సో పే స్కేల్ అనేది మనకి 11th లెవెల్లో అయితే ఉంది. సో అన్ని అలవెన్సెస్ని కలుపుకొని మనకి అప్ టు 1,35,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంది సైంటిస్ట్ పోస్టులకి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి పోస్ట్ నెంబర్స్ ఆర్ కోడ్స్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్ అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. S101 అనే జాబ్ పోస్టులు సైంటిస్ట్ పోస్ట్కి మనకి PhD సబ్మిటెడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. సో 1 or more years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫాలోయింగ్ అనేది అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ S02 పోస్ట్ PhD సబ్మిటెడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ కెమిస్ట్రీ ఆర్ మెటీరియల్ సైన్స్. సో ఎక్స్పీరియన్స్ ఇన్ ఏరియా ఆఫ్ ఫ్యూయల్ సెల్ ఫ్యాబ్రికేషన్స్ అండ్ టెస్టింగ్లో అయితే ఉండాలి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే R&D సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ ఫ్యాబ్రికేషన్ అండ్ టెస్టింగ్లో జాబ్ స్పెసిఫికేషన్ అయితే ఉంది. ఎవరో ఎలిజిబుల్. సో ఎంటెక్ ఆర్ PhD ఇన్ ద ఏరియా ఆఫ్ పాలిమర్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలిమర్ కెమిస్ట్రీ. సో వీళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఎంటెక్ ఆర్ PhD ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా ఎవరు అప్లై చేయొచ్చు అంటే MTech or ME in the area of or PhD in material engineering and ceramics engineering and ceramics technology వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. సో ఇక్కడ MTech in the area of EC ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో వాళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ MTech or ME ఏరియా ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, రాడార్ ఇంజనీరింగ్ or PhD in the area of electromagnetic specialization in the area of frequencies, selective surfaces, antennas and stealth technology వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా మనకి MTech in the area of మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్, మెషిన్ డిజైన్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ MTech in the area of సిస్టమ్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ PhD సబ్మిటెడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా చూసుకుంటే మనకి MTech in the area of కంప్యూటర్ సైన్స్ or information science or ECE, EEE, instrumentation and control, aerospace engineering and also PhD in computer science, information science, ECE, EEE, instrumentation and control, aerospace engineering వాళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ MTech in the area of పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, డ్రైవ్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ అండ్ ఆటోమేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి అయితే సైంటిస్ట్ పోస్టులకి. సో ఇంకా మనకి మెకానికల్ MTech మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ మెషిన్ డిజైనింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. MTech in the area of డిజైన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆల్సో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏరోస్పేస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా MTech సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ MTech ఏరియా ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. MTech in the ఏరియా ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మెకానికల్ అండ్ ఆల్సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ ఏరియాలో MTech ఇన్
ఇక్కడ ఎంటెక్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఏరోస్పేస్, ఏరోనాటికల్, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఎంటెక్ ఇన్ ద ఏరియా ఆఫ్ మెకానికల్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. సో ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఏరోస్పేస్, ఏరోనాటికల్, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, సివిల్. సో ఇక్కడ ఓవరాల్గా ఎంటెక్ అండ్ పిహెచ్డి చేసిన వాళ్ళు అండ్ స్పెషలైజేషన్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు మనకి. సో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఏ విధంగా ఉందో చూద్దాం. సో పోస్టులో సెలెక్ట్ అయిన వాళ్ళకి డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ ఉంది, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఉంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టీఏ కూడా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంది, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో అసలు ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలి. సో అప్లై చేసుకునే ముందు మీరు ఒకసారి అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా గో త్రూ అవ్వండి వన్స్. సో ఈ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళైతే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి, సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేసుకోవాలి. లేదంటే కనుక వాళ్ళైతే అప్లికేషన్ అనేది అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే వర్కింగ్లో ఉంటారో వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నవి, అవన్నీ గో త్రూ అవ్వచ్చు. మీరైతే ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. https://www.nel.res.in వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లికేషన్స్ అయితే ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకి ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి అప్ టు 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే కనుక అప్ టు 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇది కూడా ఒకసారి పాయింట్స్ అన్ని గో త్రూ అవ్వచ్చు అప్లై చేసేవాళ్ళు. సో నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ వన్స్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్ టు బి కాల్డ్ టు ద ఇంటర్వ్యూ బై ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్. సో ఈ ఫాలోయింగ్ మెథడ్స్ ఏదన్నా ఒకటి పర్టికులర్ ఫాలో అయ్యి వాళ్ళు క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ అయితే చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో దానిలో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఆర్ సెమినార్, సో దాని మీద బేస్ చేసి కూడా మనకి పిలవచ్చు. ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ పాయింట్స్ అయితే బేస్ చేసుకుని వాళ్ళు క్యాండిడేట్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ ఈ వెబ్సైట్లోకి www.nel.res.in వెబ్సైట్లో మనం అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఇలా 3 steps ఉంది. రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆన్లైన్ రిజిస్టర్ అవ్వాలి, నెక్స్ట్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ గుర్తుంది కదా మనకి April 3rd ఈవినింగ్ 5 PM వరకు మనకి టైం ఉంది. సో ఇక్కడ మనకి వ్యాలిడ్ మెయిల్ ఐడి అనేది ఒకటి ఉండాలి. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు వ్యాలిడ్ మెయిల్ అయితే రెడీగా ఆల్రెడీ ఉంటుంది అందరికీ మెయిల్ ఐడీస్ అన్నీ కరెక్ట్గా మెయిల్ ఐడీస్. నెక్స్ట్ ఫీ పేమెంట్ అనేది ఇక్కడ మనం పే చేయాల్సి ఉంటుంది. సో 500 ఫీ పేమెంట్ అయితే పే చేయాలి. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫ్రీగా మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకి, సైంటిస్ట్ పోస్టులకి. సో ఇక్కడ వీళ్ళు అప్లై చేసే వాళ్ళు రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సో మ్యాక్సిమం సైజ్ అప్ టు 50 KB వరకు ఇచ్చారు. నెక్స్ట్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో అప్లై చేసే వాళ్ళు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి గో త్రూ అవ్వచ్చండి. సో ఇక్కడ మనకి మెయిన్గా మనం ఫిల్ చేసే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఫిల్ చేయాలి. అప్డేట్స్ సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అయితే ఏమేమి అప్లోడ్ చేయాలో సో ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి మనం ఫీ పే చేసిన ట్రాన్సాక్షన్ రిసీట్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటుంది. నెక్స్ట్ SSC ఆర్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ గెజిటెడ్ నోటిఫికేషన్ కాపీ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కాపీ ఆఫ్ SC, ST, OBC అండ్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే కూడా కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది.
1 పేజ్ ఆఫ్ సినాప్సిస్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ పిహెచ్డి థీసిస్ అది కూడా అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఏం అప్లోడ్ చేయాలంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు.